హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక మిస్ అమ్మ ఎంత దగ్గర కావాలన్న అమర్కైతే దగ్గర కాలేకపోతుంది. కిందెళ్ళి పండుకుంటుంది. అడుగుతాడేమో అనుకుంటే కిందెందుకు పండుకున్నావా అని అడగట్లేదు అని చెప్పేసి అంటాడు. కానీ అమర్ మాత్రం అంటాడు, మిస్ అమ్మ నీకు కంఫర్ట్గా లేకపోతే వచ్చి పైన పండుకో, అసలు నువ్వు కింద ఎందుకు పండుకున్నావు అని చెప్పేసి అంటాడు. ఇక మిస్ అమ్మ అయితే రాకుండా అలాగే పండుకుంటుంది. దగ్గరికి వచ్చేసి అడుగుతుందన్నమాట. అంతకుముందే నా గురించి మీ అభిప్రాయం చెప్పండి అని అడిగినప్పుడు అమర్ అంటాడు, నువ్వు ముసుకేసుకొని పెళ్లి చేసుకోవటం నాకు నచ్చలేదు మిస్ అమ్మ అని చెప్పేసి అంటాడు. ఇక మిస్ అమ్మ రయ్యన కోపంతో అమర్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. పైనున్న కాళ్ళను తీసి కింద వేసి కాళ్ళకు దండం పెడదామని చెప్పేసి అలా వేశాను అని చెప్పేసి అంటుంది. నేను మీకు మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, మా నాన్న సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు అసలు నేను మెల్లో తారెందుకు కట్టించుకున్నానో, మీ పక్కన ఎందుకు కూర్చున్నానో నిజంగా నాకు తెలియదండి అని అంటుంది మిస్ అమ్మ. అప్పుడు అమర్ అంటాడు, సరేలే ఇప్పుడు అదంతా ఎందుకు అని చెప్పేసి అంటాడు. కానీ మిస్ అమ్మ మాత్రం, గౌర మొన్న అమ్ముకి చేశాడు కదా మంత్రం, ఏదో నాకు కూడా అలాగే చేశాడేమో అని చెప్పేసి అని అంటుంది మిస్ అమ్మ. ఇక సరేలే వెళ్ళి పండుకో అని చెప్పేసి అంటాడు అమర్. ఇంతలోనే మిస్ అమ్మ కాళ్ళని తీసి పైకి వేసి వెళ్ళి అక్కడనే కూర్చొని అమ్మను చూస్తూ ఉంటుంది. ఇక తెల్లవారుగానే లేచి తను పక్కకి వెళ్ళిపోతూ ఉండగా జారిపడి అమర్పై నుదుటిన బుగ్గు పైన ముద్దు పెడుతుంది. దాన్ని తుడిపేద్దామనేసరికి మనోహర్ గుర్తొస్తుంది. ఎలాగైనా సరే మనోహర్ని ఏడిపించాలి అనుకుంటుంది మిస్ అమ్మ. ఇక తను రూమ్లో నుంచి బయటకు వస్తుంది. బయటికి రాగానే బయట తచ్చాడుతూ అటు ఇటు తిరుగుతుంది మనోహరి. నైట్ ఏం జరిగిపోయింది ఏంటా అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక మిస్ అమ్మ తనను చూసి నవ్వేసింది. ఏంటి మనోహరి, నా రూమ్ దగ్గర అటు ఇటు తిరుగుతున్నావు, నన్ను చూసేందుకు పారిపోతున్నావు అని చెప్పేసి అంటుంది. ఏంటి నిన్ను చూసి పారిపోవడానికి నాకేంటి భయం, నేనేమీ పారిపోవట్లేదు, ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అంటుంది. అవునా మనోహరి, ఏంటి మరి ఇప్పుడు నువ్వు ఇలా వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అని అంటుంది. ఏం లేదు అని చెప్పేసి అమర్ను చూడాలి అనుకుంటుంది మనోహరి. ఇక అమర్ నుదిరిపైన బొట్టు పెట్టిన మిస్ అమ్మది చూసి మనోహరి రియాక్షన్ ఏంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.